హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 25వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. వీళ్ళెవరు? పౌలు. సౌలుగా మారక ముందు జరిగిన సంఘటన ఏంటంటే, సౌలు దేవుని నమ్ముకున్న బిడ్డలను హింసించేవాడు. ఆ విషయమే అధికారం కూడా తీసుకొని పత్రాలు రాయించుకొని అధికారుల చేత సంతకాలు ఎట్టించుకొని దమస్కు మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు దమస్కు గేటు దగ్గరకు వచ్చేసరికి ఆకాశం నుంచి గొప్ప వెలుగు సౌలును తాకుగా సౌలు కింద పడిపోతాడు. అప్పుడు దేవుని యొక్క స్వరం వింటాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము సౌలుతో పలకగా, నీవెవరు అన్నప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసుని అన్నప్పుడు అతను దృష్టి కోల్పోతాడనమాట. దృష్టి కోల్పోయి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని లేపి చేయి పట్టుకొని తీసుకెళ్తారు. అతను ఎదురుగా ఉన్న పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయితే అతని కళ్ళు మూయబడి ఉన్నాయి. అతని కళ్ళుకి దృష్టి మాంద్యం వచ్చింది. అయితే అతనికి ఒక దర్శనం వచ్చింది. అంటే కళ్ళు మూయబడి ఉన్నప్పటికీ దర్శనాలు వస్తాయి అంటే వస్తాయి. ఆత్మీయ నేత్రాలు వేరు, శారీరకమైన నేత్రాలు వేరు. ఈ ఆత్మీయ నేత్రాల్లో బర్నబా అనే వ్యక్తి వచ్చి, అననీయ అనే వ్యక్తి వచ్చి సౌలు తల మీద చేతులు ఉంచగా పొరలు రాలడం దేవుడు ఈ సౌలుకి దర్శనమందు ఇచ్చి అననీయతోటి వెళ్ళి చెప్పగా అననీయ వచ్చి తల మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఆ కళ్ళకున్న పొరలు రాలిపోయాయి. అతను లేచి బాప్తిస్మం పొందాడు. ఇది గొప్ప కార్యం, గొప్ప అద్భుతమైన కార్యం. ఈరోజు ఇంకా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరెవరో చేతులు వాళ్ళ తలల మీద వేసుకున్నప్పుడు ఉన్న కళ్ళు కూడా పోయి ఆ పొరల వంటివి ఇంకా ఎక్కువైపోయి పూర్తిగా గురుటివారు ఆత్మీయ జీవితంలో పూర్తిగా గురుటివారు అయిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నిజంగా దేవుడు దర్శనం ఇస్తే ఆ దర్శనం వాళ్ళకు కూడా ఇస్తాడు. ఆ దర్శనం మ్యాచ్ అవుతాయి. ఎప్పుడూ కూడా ఒక సేవకులు నీ తల మీదకి వచ్చి చేతులు ఉంచాలి అంటే దర్శనం ఉండాలి. ఆ దర్శనం నీకు రావాలి, వాళ్ళకి రావాలి. ఆ దర్శనం కలిగిన వ్యక్తులు వచ్చే నీ తలల మీద చేతులు ఉంచినప్పుడు ఆ కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోతాయి. ఎప్పుడైతే ఈ పొరల వంటివి కన్నుల నుంచి రాలిపోతాయో అతడు లేచి బాప్తిసం పొందాడు. రక్షణ కార్యం జరగాలి. ఒక ఆత్మ రక్షించబడాలి. దర్శనాలు అందుకే వస్తాయి. ఆత్మల